దాంట్లో ఆత్మ నకసిక పర్యంతము సంచరిస్తున్నాడు. Because of the spirit Atma, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి. body is the temple of God. That is the, దేహమే ప్రధానమని అనుకోకూడదు. not that body is very దేవుడు important. లేని దేవాలయం మనకెందుకు? Why do you need a temple without God? కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు. Therefore, in this ఆ temple, దేవుని the body is నిమిత్తమే God. నేను అర్పితం చేస్తున్నాను. So I am offering everything to God. ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్ని కూడాను సార్థకమైపోతాయి. The moment we understand the principle of the divinity behind, all the mind, the body, the intellect, the inner senses will be sanctified. Will కనుక be ఈ sacred. దేహాభిమానం అంతా కూడాను ఆత్మాభిమానంగా మార్చుకోవాలి. Therefore, attachment to the body should be directed towards అది God. మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన. That is the spiritual practice we should start today. అంతేకాని Only. ఏదో భజన చేయటం, భజన చేసుకోండి ఉన్నంత వరకు, ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే. Until we reach that state, we should do everything మంచి else. జాతి మామిడి చెట్టు పెట్టాము, Supposing you have got very good కానీ ఆ variety చెట్టు of లోపల mango కాయ fruit. కాచింది. Yes, you got the కానీ fruit. కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది. So long it is unripe, it will be sour. ఫలమైన తర్వాతనే దాని మధురం వచ్చేస్తుంది. When once it is అదే ripe, it విధంగా will be sweet. మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది. అంతవరకు మీరు క్రమక్రమేణా మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి. Until you reach that state of ripening or maturity, you should continue all this path. కానీ లక్ష్యాన్ని మాత్రం మర్చకూడదు. But we should never forget the ultimate purpose. దాన్ని పొందాలి, దాన్ని పొందాలి, దాన్ని పొందాలి. We should attain that. కానీ నా దేహాభిమానం కంటే కూడాను ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి. Much more than the attachment to the body, we should develop attachment to the spirit, Atma. అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా చిక్కుతుంది. Then only you will be blissful. ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి. Then we should ఆ tread జ్ఞాన the path of- మార్గంలో మనం ప్రవేశించాలి. and we should follow the path of wisdom. ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి.